అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి పంపిణీ అయితే చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఈ యొక్క నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై అయితే చాలామందికి సందేశం అయితే ఉంది. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. అది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పింది కదా! అది ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పుడైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఏటా అంచనా అయితే వేసిందనమాట. 22,000 కోట్ల నిధులైతే అవసరమవుతాయని చెప్పి అంచనా అయితే వేసింది. సో, దీన్ని బట్టి చూసుకోండి ఈ యొక్క ఆసరా పెన్షన్ పంపిణీ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి అయితే లబ్ధి చేకూరుతుంది. సో, మరి ప్రతి ఒక్క అర్హులకి కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులనేవి అయితే కేటాయించిన తర్వాత వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే ఇంకొక శుభవార్త కూడా చెప్పిందండి. అది ఏంటంటే మీరు వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి ఎక్కడున్నా గానీ తీసుకునే వెసులుబాటులో అయితే కలుగుతుందనమాట. అయితే దీనికి సంబంధించినవైతే మనకి రేపు ఎల్లుండిలోకి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.